మెదక్ జిల్లా శంకరంపేట మండల తహసీల్దార్ కార్యాలయం రైతు వేదికలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ మన్నన్, సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రైతులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోకాపై ఉన్న రైతులకు హక్కు ఉండాలన్నదే భూభారతి చట్టం ముఖ్య ఉద్దేశమని, ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూమి అనే చర్చ ఎప్పుడు వచ్చినా పూర్వుల రామకృష్ణారావు గారు కావచ్చు, పిటి నరసింహారావు గారు కావచ్చు, సింపుల్ ఫార్మాట్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సింపుల్ ఫార్మాట్, ఆ సింపుల్ అప్లికేషన్ ఫామ్ అక్కడ మనకి హెల్ప్ డెస్క్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా రాసి, వాళ్ళ భూమి ఎంత ఉంది, వాళ్ళ సమస్య ఏంటి, ఏ రకమైన సమస్య ఉంది, ఇంతకుముందు పాస్బుక్ ఉండేనా లేదా, అటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా తీసుకొని అక్కడ మన దగ్గర రికార్డ్స్ ఉన్నట్టయితే అక్కడనే వీటిని పరిశీలించి ఏవైతే మనం ఇమీడియట్గా పరిశీలించగలుగుతామో, ఏవైతే ఇమీడియట్గా సాల్వ్ చేయగలుగుతామో అక్కడనే వాటిని అన్నింటి కూడా వాటన్నింటినీ కూడా పరిష్కరించి, ఏవైతే మనం కొద్దిగా డెప్త్గా ఇన్డెప్త్గా ఎంక్వైరీ చేయాలో అవి ఎంక్వైరీ చేసి కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సమస్యలన్నిటికీ కూడా శాశ్వతమైన పరిష్కారం ఏర్పాటు చేసే దిశగా ఒక మంచి పోర్టల్ని, ఒక మంచి చట్టాన్ని కూడా రూపొందించడం అనేసి కూడా, సో ఆ భూభారతి చట్టం అనే చట్టాన్ని ప్రవేశపెట్టి మరి ఆ రోజు అంబేద్కర్ జయంతి రోజు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా అంకితం చేయడం జరిగింది. సో ఆ భూభారతి చట్టంలో ఒక విశేషాలు ఏంటి, మరి ఇంతకుముందు రైతులు ఏమేమైతే అవస్థలు పడ్డారో మరి వాటన్నింటినీ కూడా సంస్కరించే విధంగా ఈ భూభారతి చట్టంలో ఏమేమి ప్రొవిజన్స్, ఏమేమి సెక్షన్స్ యాడ్ చేస్తారని కూడా అక్కడ వివరంగా మా అందరూ కూడా చెప్పి, అదేవిధంగా ప్రతి మండలానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న రైతులను, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను వాళ్ళందరినీ కూడా కలుసుకొని స్వయంగా కలెక్టర్ అన్ని మండలాలకు కూడా వెళ్ళి ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు కూడా కంపల్సరీగా నిర్వహించాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.